హాయ్ గైస్, ఇప్పుడే డెలివరీ అయింది. ఇది వేక్ ఫిట్ గ్రావిటా మల్టీలాక్ ఆఫీస్ చైర్. ఇది జస్ట్ 2 minutes బ్యాకే డెలివరీ అయింది, వాళ్ళు ఇచ్చిపోయారు. సో నేను అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. చూడండి బాక్స్ అయితే ఎలా ఉంది, బాగా నీట్గా పెద్దగా వచ్చింది చాలా. మేబీ ఎక్సైటెడ్ టు సీ వాట్స్ ఇన్సైడ్ ఇట్. సీల్ ఓపెన్ చేస్తున్నాను నేను. ప్యాకేజింగ్ అయితే బాగానే చేశారు, బాగా పకడ్బందీగా చేశారు, ఏం డ్యామేజ్ లేకుండా. బట్ చూడండి, ఓపెన్ చేస్తే ఫస్ట్ నాకు వీల్ కనిపించింది. మేబీ నేను రివర్స్లో దీన్ని అన్బాక్సింగ్ చేసినట్టున్నాను, రివర్స్లో ఓపెన్ చేసినట్టున్నాను. పైన అట్టముక్క తీసేస్తే చూడండి, దానికి సైడ్కి చెక్ చేశారంటే మీకు కావాల్సినవన్నీ కింద అది గ్యాస్ లిఫ్టర్ ఉంది, అది కింద మనం పెడతాం కదా చైర్కి మరియు వీల్కి మధ్యలో, అది ఇచ్చాడు. తర్వాత లోపల చూసారంటే ఇది వీల్ని మనం కూర్చునేది ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్, జస్ట్ ట్యాక్స్తో జస్ట్ వాళ్ళు అలా పెట్టేశారు. చూడండి, దాన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. తర్వాత కట్ చేస్తే దాన్ని ట్యాక్స్ని కట్ చేస్తున్నా చూడండి, నీట్గా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి, అంత ఈజీగా కట్ అవ్వట్లేదు, కొంచెం శక్తిని వాడాలి. చూడండి అలా వచ్చేసింది, దాన్ని కట్ చేసాను, మూడు కట్ చేసి సపరేట్ అయిపోయింది. వీల్ సపరేట్ అయిపోయింది మనకి కింద బేస్. తర్వాత ఇది మనం ఏదైతే కూర్చుంటామో హ్యాండిల్స్, మన హ్యాండ్ రెస్ట్ ప్లస్ మనం కూర్చోవడానికి ఏదైతే ఉందో అది, ప్లస్ బబుల్స్ ఇచ్చేదాన్ని డ్యామేజ్ అవ్వకుండా బబుల్స్తో కవర్ చేశారు. నీట్గానే ఉంది చూడడానికి, బట్ ఆ బబుల్స్ అన్ని మనం మరీ తీసేయాలి. చూడండి బబుల్స్ ఇచ్చారు నీట్గా, కింద అంతా ఎలా ఉంది చూడండి బబుల్స్. ఓకే, తర్వాత ఇది చైర్కి ఆనుకోవడానికి ఏదైతే ఉంటుందో మనకు వెనకాల అది ఉంది ఇందులో, దాన్ని బయటికి తీసి కవర్ తీస్తున్నాం చూడండి. ప్యాకేజింగ్ అయితే బాగా నీట్గా చేశారు వీళ్ళు, ఎక్కడ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వకుండా దీన్ని కేర్ఫుల్గా ప్యాకేజింగ్ చేశారు వీళ్ళు. చూడండి కట్ చేస్తున్నాను. చూడడానికి అయితే ఇలా ఉంది, ఇది నీట్గా ఉంది, చాలా స్టైలిష్గా బ్లాక్ అండ్ గ్రే కలర్లో, వైట్ అండ్ గ్రే కలర్లో నీట్గా ఉంది ఇది. చూడండి ఎక్సలెంట్. మనం ఇలాగైతే ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ ఫిక్స్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఇది. వెనకాల నుంచి చూసే వాళ్ళకి బ్యాక్ లుక్ ఇలా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. తర్వాత ఇది చూసారంటే లోపల మన స్ప్రే ఇచ్చారు, ఎందుకంటే మనము కొద్ది రోజుల తర్వాత మన జాయింట్స్ అన్నీ టైట్ అయిపోతాయి కదా, సౌండ్స్ రావడం ఇలా ఉంటాయి. దానికోసం ఇది వచ్చేసి నా చేతిలో ఉండేది వచ్చేసి స్పానర్ లాగా నట్లు బోల్ట్ బిగించడానికి. ఇది స్ప్రే, జస్ట్ మన జాయింట్స్ దగ్గర స్ప్రే చేసుకోవడానికి, లూబ్రికేషన్ కోసం, సౌండ్స్ ఏమి రాకోకుండా. వేక్ ఫిట్ బ్రాండ్దే ఇచ్చారు, వేక్ ఫిట్ బ్రాండ్ ఇచ్చారు. తర్వాత చూసారంటే ఇది మాన్యువల్స్ బ్రో, ఇది మాన్యువల్స్ అండి, ఇది మాన్యువల్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇదేం పెద్దగా ఎవరు చదవరు, బట్ చూపించాలంటే 3 years వారంటీ, 3 years వారంటీ అంటున్నారు. ప్లస్ నాకు తెలిసినంతవరకు ఇవేమి ప్రాబ్లమ్స్ రావు. తర్వాత ఫిట్టింగ్ చూద్దాం మనము. ఫిట్టింగ్ చూసారంటే చూడండి, ఫిట్టింగ్ అయితే మనము వెనకైతే ఆనుకోవడానికి ఏదైతే ఇచ్చారో దాన్ని రివర్స్ చేశారంటే ఇక్కడ 3 bolts ఉంటాయి. మీరు ఆ 3 boltsని ఫస్ట్ మీరు రిలీజ్ చేయండి, నట్స్ని. ఆ సర్కిల్ ఓచర్ మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్, అది లేదంటే సరిగ్గా కూర్చోదు. మరి మనం ఫిక్స్ చేసేప్పుడు చాలా సరిగ్గా అది ఫిట్ అవ్వదు. సో ఆ నట్టుని, ఆ ఓచర్ ఏదైతే ఉందో కింద సర్కిల్గా రౌండ్గా, దాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి సేఫ్గానే పెడుతున్నాను నేను. 3వ బోల్ట్ తీస్తున్నాను. ఇది జస్ట్ మనం ఏదైతే అనుకుంటామో దాని కింద వైపు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది దాన్ని రివర్స్ చేశారంటే ఇది కనపడిపోతుంది. ఫస్ట్ స్ట్రాంగ్గానే ఉన్నవి, బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఇచ్చారు వీళ్ళు. తర్వాత మీరు చూసారంటే చూడండి, మనం ఏదైతే కూర్చుంటామో దాన్ని రివర్స్, దాన్ని స్టూల్ మీద పెట్టాను నేను. మనం ఏదైతే అనుకుంటామో దాన్ని తెచ్చి కరెక్ట్గా దానికి ఫిక్స్ చేసి సెట్ చేసి నట్టు బోల్ట్ నట్ విత్ ఓచర్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. చూడండి టైట్ చేస్తున్నాను, చాలా టైట్గా ఉండాలండి. ఇవి లూజ్ పెట్టారంటే అది ఊడిపోతుంది మరి, ఎందుకంటే మన డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది ఊగి
మనం వెనకాల పడిపోతాం. టైట్గానే ఉంది, ఏది దేనికి అనేది కరెక్ట్గా మనం చూసి ఫిక్స్ చేసుకోవాలి. టైట్గా చేస్తున్నాను నేను. దీనికి ఫిక్స్ చేయడం అయితే కొంచెం టైట్గానే ఉంది, బట్ తప్పదు. మనం పెట్టిన డబ్బులకి మనం న్యాయం చేయాలంటే టైట్గానే దీన్ని బిగించాలి. టైట్ చేసేస్తున్నాను. థర్డ్ నట్టు మొత్తం చాలా టైట్గా ఉంది. ఫస్ట్ సెకండ్ చాలా ఈజీగా అయిపోయి, బట్ థర్డ్ది కొంచెం కష్టపడుతున్నాను నేను. ఓకే, ఓకే. తర్వాత చూసారా ఇప్పుడు ఎలా నేను ఫిక్స్ చేసాను, అర్థమైందో మీకు? స్టూల్ మీద పెట్టాను మనం కూర్చునేది, ఇది దానికి ఆపోజిట్గా పెట్టేశాను. అప్పుడు ఈజీగా అయిపోయింది పని. చూసారా, మీకు ఇలా ఈ యాంగిల్లో చూస్తే నీట్గా అర్థమవుతుంది. నీట్గా రివర్స్ పెట్టానంతే, చైర్ని రివర్స్ పెట్టానంతే నేను. తర్వాత దీన్ని చూసారంటే ఇది వీల్ చూడండి, బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది అది. తర్వాత దీనికి గ్యాస్ లిఫ్టర్ ఉంది కదా, మనం ఇందాక ఫస్ట్లో చూపించాను మీకు, దాని మీద పెట్టేశాను. జస్ట్ దాని మీద ప్లేస్ చేసి చాలండి, అదే చేసుకుంటుంది అది. తర్వాత దీనికి మనము కూర్చోదానికి కింద చూసారంటే ఒక కరెక్ట్గా అది సెట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. సెట్ అయ్యే విధంగా ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో దాన్ని పెట్టేసి చైర్ని వాడుకోవడమే. చూడండి, ఇది హ్యాండ్ రెస్ట్, అప్ అండ్ డౌన్, మనకు కావాల్సినంత హైట్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కుషన్ అయితే బాగానే ఉంది, ఇది హ్యాండ్స్కి మనం పెట్టుకోవడానికి కూడా. చూడండి, ఇది హెడ్ రెస్ట్, ఇది చూడండి హైట్ తగ్గించుకోవచ్చు. టూ వే మనము ముందుకు వెనక్కి ప్లస్ అప్ అండ్ డౌన్ మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, అడ్జస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. నీట్గా ఇలా మనం మార్చుకోవచ్చు. హైట్ కూడా మనం ఇలా పెంచుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ యువర్ హైట్ మీరు దాన్ని మార్చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఆ బబుల్స్ అన్నీ మనం మరీ తీసేసుకోవాలి. నిదానంగా తీసేస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత, ఎందుకంటే అది తీస్తే వీడియో లెంత్ అయిపోతుంది. చూడండి, ఫ్రీగా మూవ్ అవుతుంది చైర్. అది కుషన్ కూడా చాలా బాగుందండి, మనం ఆడుకోవడానికి కూడా చాలా బ్రీతబుల్. ఇది మనకు చెమట పట్టదు, ఎయిర్ పాస్ అవుతూ ఉంటుంది. ప్లస్ చూడడానికి కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది. ఇది కూడా కుషన్ బాగుంది చాలా, కూర్చోడానికి కూడా మనకి ఎక్కువ ఇబ్బంది అనిపించదు. ఎంతసేపు మనం కూర్చోవచ్చు. ప్లస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి, ఇది చాలా బాగుంది. ఇది నాకు జస్ట్ ఇది 5600గా వచ్చింది. వేక్ ఫిట్ వెబ్సైట్లోనే కొన్నాను నేను. చూడండి, ఫ్రీగా మూవ్ అవుతుంది. తర్వాత ఇది హైట్ అడ్జస్ట్మెంట్ కింద, మనం దాన్ని హ్యాండిల్ ఏదైతే నేను పట్టుకున్నాను ఇందాక చూడండి, దాన్ని అడ్జస్ట్ చేయడం వల్ల అది హైట్ వెయిట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే, మీకు చూపించేస్తున్నది కవర్ కట్ చేస్తున్నాను నేను, బబుల్స్ అన్ని కట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఇదైతే ఆల్మోస్ట్ చాలా మటుకు ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం అయితే రాదు, ఎందుకంటే వాళ్ళు దీన్ని పెట్టేసి నట్టు బోల్ట్ బిగించేశారు. కింద వైపు అయితే నాకు తెలిసినంత వరకు రాదు ఇది, బట్ పైన మనకి చూడడానికి బాగోదు కాబట్టి దాన్ని నేను తీసేస్తున్నాను. ఇది లంబార్ సపోర్టు, వెనకాల మీ వీప్కి ఏదైతే సపోర్ట్ కావాలో ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది. తర్వాత చూడండి, కూర్చుంటే ఎలా ఉంటుంది బ్యాక్ నుంచి, ఎక్సలెంట్గా ఉంది. నడుము చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు. మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా మీ లంబార్ సపోర్ట్ని. చూసారా ఎంత బాగుంది అడ్జస్ట్మెంట్, అలా చేసి జస్ట్ లాగడమే, పైకి కిందికి లాగడమే దీన్ని. చూడండి, ఇలా వచ్చేస్తుంది అది. అసలు ఫ్రెండ్స్, ఇదైతే చైర్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాలంటే అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఇంకా ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అవన్నీ మిస్ అవ్వకూడదంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.